నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా. కసిగా పగని తీర్చుకుపోతా. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. హాయ్ కృష్ణమోహన్. ఏమైంది? ఎడిపోతున్నా, సమ్మర్ హాలిడేస్ కదా, జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. ఏం పోతారా? ఇక్కడ వచ్చే నాతో. నువ్వు నాతో వచ్చేసి ఇంట్లో చాలా పనులు ఉన్నాయరా. ఎప్పుడు ఇంట్లో పనులతో చేస్తావా రా వచ్చి? నేను చేస్తే మాత్రం నిన్న నమ్ముతారా ఫస్ట్. అంత లేదు. సరే సరే కూర్చోదా, నేను అందులోకి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఇంకో ఎవరు అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా, అయినా కానీ తిలకమ్మ చూడలేదుగా. ఆసే నీరై కన్నీరై ఏరై పారినా. వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి కృష్ణమోహన్. కృష్ణమోహన్ ఇది నీ జాలమా ఓ కాలమా, ఇది నీ జాలమా. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. కృష్ణమోహన్, అరే ఏమైందా? వాడని ఉంచుకుందాం పోయి. ఓకే కిషన్ పడిపోయి ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఉన్నట్టు కట్టినా లేదా? తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ.
పోతున్నానమ్మా. అమ్మా అమ్మా రావే. దెయ్యం రా ఎక్కడ దెయ్యం ఎక్కడ చూద్దామా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుందిరా తనకు చాలా ఆశయాలు ఉన్నాయి, కానీ అతను నువ్వు చంపేసరికి నీ మీద పగపట్టాడు. దెయ్యం దెయ్యం కొద్దిగా ఎక్కువైంది అనుకుంటా. ఏం కావాలి లైట్ తీసుకో. అరే ఇప్పుడు దాకా మీరు ఆట ఆడాను అనుకున్నారు, కానీ వాడురా మిమ్మల్ని ఆడుకుంది. నువ్వు చనిపోయావని తెలిసిన 3 రోజులకే వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంట్లో పిచ్చోడు ఇట్లా చేస్తాడు అనుకో కదా. ఇక అనవసరంగా ఈ సూసైడ్ అయింది రవి.